ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. హల్లెలూయా. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ నుండి మీకు అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. మే 3 ఈ ఉదయకాల సమయంలో చాలా సంతోషకరమైనటువంటి సమయం ఏంటంటే ఈరోజు నా పుట్టిన బర్త్డే. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అయితే ఈరోజు మేము ఒక చక్కని డెసిషన్ తీసుకున్నామండి. ఏంటంటే ఈరోజు ఆసియా ఖండములో అతిపెద్దదైనటువంటి సంఘంలో 2వ స్థానంలో ఉన్నటువంటి క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్ సంఘాన్ని మేము దర్శించాలని ఆశపడుతున్నాం. అయితే ప్రాముఖ్యంగా ఈ చక్కని చర్చ్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి గొప్ప దైవజనులు, సచ్ ఎ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, డాక్టర్ రెవరెండ్ పాల్సన్ రాజ్ గారు. నిజంగా దైవజనుల గారి గురించి విన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళని చాలా ప్రేమగా ఆహ్వానించి వారందరి కొరకు ప్రార్థన చేస్తూ అనేకులను దేవుడి వైపు తీసుకొని వెళ్ళేటువంటి గొప్ప పరిచర్య దైవజనులు చేస్తున్నారు. అందరం బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రంలో తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ ప్రత్యేకత, ఈ చక్కని సంఘము నిర్మాణం ప్రత్యేకత ఏంటంటే అనేక దేశాల నుండి చక్కని ముఖ్యమైన మెటీరియల్స్ తీసుకొని వచ్చి చక్కగా నిర్మించబడినటువంటి సంఘం. అయితే ఈ సంఘంలో, ఈ చర్చ్లో 30,000 మంది కలిసి కూర్చొని చక్కగా ఫ్రీగా కూర్చొని ఆరాధించేటువంటి మంచి అవకాశం కలిగినటువంటి ప్లేస్. అంటే అక్కడ చాలా విస్తీర్ణం ఉందండి, చాలా పెద్ద ప్లేసెస్ ఉన్నాయండి. నిజంగా మీరు చూస్తే చాలా సంతోషపడతారు. చాలా హెవెన్లీ ప్రజెన్స్ అక్కడ ఉందండి. సో దేవుడు ఇలాంటి గొప్ప దైవజనులని మన భారతదేశంలో లేవనెత్తినందుకు దేవుడికి ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రములు తెలియజేయవలసిన వారమై ఉన్నాము. దైవజనుల కొరకు ఇంకా ప్రార్థన చేద్దాం, ఇంకా బలమైనటువంటి పరిచర్య చేయలాగా మనము మన ప్రార్థనలు గుర్తు చేసుకుందాం. అయితే ఈరోజు ఉదయకాల సమయం ఇప్పుడు మేము వెళ్ళుచున్నాము. మేము మా పరిచర్య నుంచి నేను, నా భార్య, నా పేరు జెరబాం, పాస్టర్ జెరబాం అండి, నా భార్య పేరు పాస్టర్ దమరస్. మేము ఇప్పుడు వెళ్ళుచున్నాము. మీకు ఆ గొప్ప నిర్మాణాన్ని, గొప్ప సంఘాన్ని మీకు చూపెట్టాలని ఆశపడుతున్నాను. అయితే ఇక్కడ ప్రత్యేకతలు ఏంటంటే అక్కడ ఒక ఆలివ్ ట్రీ ఉందండి, గొప్పదైనటువంటి ఆలివ్ ట్రీ. వావ్! 1400 సంవత్సరముల నుండి ఉన్నటువంటి ఆలివ్ ట్రీ, రైట్. ఇంకా ప్రాముఖ్యమైన కట్టడములు, రైట్, అవి మీకు చూపెట్టాలని ఆశపడుతున్నాను. చూసి సంతోషించండి. ఇంకా వీలైన వారు ఒకవేళ మీకు టైం ఉంటే దయచేసి ఆ గొప్ప సంఘాన్ని దర్శించడానికి మీరు ఆత్రత పడండి, డిసైడ్ చేసుకోండి. హల్లెలూయా. దేవుడు మేము దీవించి ఆశీర్వదించును గాక. స్టే ట్యూన్ టు ద నెక్స్ట్ వీడియో. లార్డ్, గుడ్ మార్నింగ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగును గాక. అయితే ఈరోజు ఉదయకాలము మరి చాలా స్పెషల్ డే నాకును, నా భార్యకును. అయితే ఈరోజు మేము వరంగల్ దగ్గర ఉన్న ఒక చక్కని చర్చ్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఈరోజు ఎందుకు స్పెషల్ అంటే టుడే ఈజ్ మై బర్త్డే. గాడ్ హెస్ బ్లెస్డ్ మీ విత్ అనదర్ డే ఇన్ మై లైఫ్. హల్లెలూయా. ఈ సంతోషాన్ని నేను, నా భార్య ఎంజాయ్ చేయడానికి, దేవుని స్తుతించడానికి ఆ చక్కని మందిరాన్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. చాలా పెద్ద మందిరం. వెళ్తుండగా ఇంకా కొన్ని డీటెయిల్స్ మీకు తెలుపుతాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు దిస్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. హలో ఎవ్రీవన్. మరి ఇప్పుడు టైం అయితే మార్నింగ్ 9 o'clock అవుతుంది. సో ఇవాళ పాస్టర్ గారి బర్త్డే కనుక ఒక చర్చ్, మరి అదేవిధంగా ఇంకొక మీటింగ్ కూడా ఉంది కనుక అది చూసుకొని మరి ఈవినింగ్ వరకు ఏ టైంకి వస్తామో చూద్దామండి. సో విల్ స్టార్ట్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నామండి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 123 kilometers ఉంటుంది. టు అండ్ ఫ్రో ఆల్మోస్ట్ 257 kilometers ఉంటుంది. లెట్స్ గో రైట్ నౌ. ట్రాఫిక్ ఒకవేళ ఉంటే మనకు ఆల్మోస్ట్ 2.5 hours పడుతుంది. ఒకవేళ ట్రాఫిక్ లేకపోతే వీ కెన్ రీచ్ దేర్ ఇన్ 2 hours, రైట్.
హాయ్ ఎవ్రీబడి. అయితే మేము ఇప్పుడే మా ఇంటి దగ్గర నుంచి క్యాబ్ ఎక్కినామండి. మై సెల్ఫ్ అండ్ మై వైఫ్. అయితే మేము క్యాబ్ బజార్ అనే ఒక కార్ రెంటల్స్కి మేము బుక్ చేసుకున్నామండి. సో మాతో పాటు శ్రీనివాస్. హాయ్ శ్రీనివాస్. హాయ్ సార్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిందా? అయిపోయింది సార్. ఫైన్ థ్యాంక్ యూ సో మచ్. అయితే క్యాబ్ బజార్లో మేము కార్ని బుక్ చేసుకున్నామండి. 1 కిలోమీటర్కి వచ్చేసి సమ్ అరౌండ్ 10 to 11 రూపీస్ అవుతుంది. సో ఇఫ్ ఎనీవన్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బుక్ దిస్ క్యాబ్ బజార్, కైండ్లీ నన్ను సంప్రదించండి. ఒకవేళ మీకు ఈ కాంటాక్ట్ కావాలంటే మీ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ దేర్. సీ యూ అగైన్. ఇప్పుడు స్వీట్ని డామరస్ని ఒక మాట అడుగుదాం, లైక్ హౌ షీ ఈస్ ఫీలింగ్. లెట్స్ ఆస్క్ హర్. అయితే మేము 1 week బ్యాక్ ప్లాన్ చేసినాం అన్నమాట. ప్లాన్ చేసినప్పుడు వీ వర్ లైక్ అంటే మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ని అనుకున్నాం. బట్ లైక్ ఐ డోంట్ నో, లైక్ కొన్ని కారణాల వల్ల వీలు కాలేదు. సో ఈరోజే మేము ఈ రూట్లో ఇక్కడికి మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో నెక్స్ట్ టైం హోల్ ఫ్యామిలీతో వెళ్ళాలని ప్లాన్ చేస్తాం. అయితే స్వీటీ రెస్పాన్స్ చేద్దామో చూద్దాం. హాయ్, హౌ ఆర్ యూ ఫీలింగ్? సో ఎక్సైటెడ్. రియల్లీ? yes. అవునా? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే కరుణాపురం చర్చ్ చూడాలని 1 year నుండి అనుకున్నాం. సో ఫైనల్లీ ఈ రోజు వెళ్తున్నాం కనుక, అండ్ దట్ టు మరి జెరోబామ్ గారి బర్త్డే కనుక సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. చెప్పేసినా అయితే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వ్యూవర్స్కి అందరికి. ఓకే, అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చర్చ్ యొక్క స్పెషాలిటీ, వాట్ ఈస్ ద స్పెషాలిటీ అనేది మీతో నేను షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్. అక్కడ గో ఫ్రెండ్స్, ఎట్ లాస్ట్ ఫైనల్లీ మేము కాకతీయ కమాన్ అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసినామండి. అండ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ దట్ వెన్యూ. లెట్స్ గెట్ సెట్ గో. ఫైనల్లీ వీ రీచ్ ద డెస్టినేషన్. One of the biggest churches in the Asia, right? Chala santosham, chala ఆశ్చర్యం. Wow, it's like wow, ఎంత అద్భుతమైన కట్టడాన్ని కదా. Thank you. Wow, beautiful. Wow. It's an amazing structure. ఎంత చక్కగా ఉందంటే ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. ఎట్ లాస్ట్ ఫైనలీ మేము క్రీస్తు జ్యోతి ప్రేయర్ హాల్కి వచ్చేసాము. వావ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్. చాలా చక్కగా నిర్మించినారండి. వరల్డ్లో అనేక చోట్ల నుంచి కూడా అనేకమైన పరికరాలు తెచ్చి, స్టోన్సే కానీ కదా. సో ఇట్స్ సో జాయ్ఫుల్. చాలా చక్కగా చేశారు, నిర్మించారు. ఇంకోటి ఇక్కడ చాలా పెద్ద మీటింగ్ జరుగుతుందండి. ఇక్కడ 3-4 days 3 days 4 days నుంచి వరకు మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. అయితే చాలా పెద్ద ప్లేస్. ఇక్కడ మామిడి చెట్టు ఉంది. ఇక్కడ చాలామంది ఇక్కడ కూర్చున్నారు. ప్రేయర్ ఆయిల్స్ సేల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ బయట ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉందండి. ఒకవేళ మనము చర్చ్ లోపలికి పోవాలంటే వీఆర్ సపోజ్ టు లీవ్ అవర్ ఫుట్వేర్ హియర్. ఒకవేళ ఈ చర్చ్ రౌండ్ మనము వెళ్ళాలనుకుంటే మాత్రం మనము షూస్ వేసుకొని వెళ్ళవచ్చు, రైట్? వావ్, దిస్ ఈజ్ ఎంట్రన్స్. సచ్ అ బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్. ఎంత అద్భుతమైన కన్స్ట్రక్షన్ అండి. వావ్, అక్కడ చూడండి పైన ఏంజల్.
ఇక్కడ కూడా ఒక ఏంజల్. వావ్, వండర్ఫుల్. ల్యాంప్ స్టాండ్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. వావ్, ఇట్స్ అన్ అమేజింగ్. వావ్, ఆల్రెడీ మీటింగ్ అవుతా ఉన్నదండి. మీటింగ్స్ జరుగుతున్నాయి. దయచేసి ఇక్కడ చెప్పులు విడవలను అని రాసింది. ఇదొక ఫౌంటైన్, రైట్? అయితే మనం ఒక స్పెషల్ దగ్గరికి వెళ్దాం. ఒక చక్కని ట్రీ ఉందండి, 1400 సంవత్సరాల నుంచి ఉన్న చెట్టు అంట, రైట్? దాని దగ్గరికి మనం వెళ్దాం. ఇది ఎక్కడి నుంచి అంటే యెరూషలేం నుంచి తీసుకొని వచ్చినారంట. 1400 years ఆలివ్ ట్రీ. ఆలివ్ ట్రీకి స్పెషాలిటీ ఏంటంటే ఎవరినైనా అనాయింట్ చేయాలంటే ఈ ఆలివ్ ట్రీని తీసుకొని అనాయింట్ చేస్తుంటారనమాట. ఆలివ్ ట్రీ నుంచి వచ్చే ఆయిల్. వావ్, హల్లెలూయా, వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. థ్యాంక్ యూ జీసస్. ఇట్స్ అన్ అమేజింగ్ ట్రీ. చెట్టును ముట్టొద్దంట, అయితే చెట్టును ముట్టకండి. చాలా సంతోషంగా ఉంది నాకైతే. రియల్లీ నాకైతే యెరూషలేం వచ్చినట్టు అనిపిస్తుంది. సో దేవుడు స్థాపించినటువంటి ఆ గుడారం దగ్గరికి పోయాలి, ఆ సియోను పురానికి పోయాలి, దేవుణ్ణి ఆశ్రయించాలని. ఈరోజు నువ్వు కూడా ఆ శ్రమ, ఎవరైనా నేను తిట్టే, కొడితే, నేను ఇబ్బంది పెడితే, నేను రకరకాలుగా మాట్లాడితే, అవమానపరిస్తే నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి? ఇది ఇంకొక ఒలివ మొక్క 1400 years నుంచి ఉందంట. అప్పుడు వావ్, ఏమైతావు? శ్రమ నందినటువంటి నిన్ను దేవుడు జాలికొని ఆదరిస్తాడు. అది ఎప్పుడైతే ఆ యొక్క ఎంత అద్భుతమైన కట్టడ. వావ్, దేవునికి జాలి కలిగిన మీద, అయ్యో నా కుమార్తె ఇంత బాధలో ఉంది కూడా నా దగ్గరికి వచ్చాదే అని దేవుడికి ఏం కలిగింది? ఆ యొక్క అన్న మీద జాలి కలిగినటువంటి. అని కొంతమంది ఏడుచుకుంటారు, కూర్చుంటా, ఇంట్లో కూర్చుంటే చాలా కలిగినట్టున్నారు. దేవుడి తండ్రికి వచ్చినటువంటి ఆ స్త్రీకి చాలా వచ్చింది. ఆమె మంచి కుమారుని ఇచ్చాడు. పెళ్ళిన్న కుమారులు ఎవరో కుమారులు ఎవరో మనకు తెలియదు, కానీ అన్న కొడుకు ఎవరో మనకు తెలుసుకునే పెట్టాలి. ఎవరంటే సమయం ఎంత గొప్ప. అయితే ఇప్పుడు పాటలు పాడుతున్నారు. వావ్, ఎంత అద్భుతమైన వాతావరణం అండి. చాలా సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్.
హాయ్ గాయ్స్. అయితే మేము ఇక్కడ చర్చ్ అయిపోయిన తర్వాత విజిట్ చేసిన తర్వాత లంచ్ బ్రేక్ అని ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చినాము. తాజా టిఫిన్స్ అంట, రైట్? బాగుంది ఇక్కడ దగ్గరలోనే. సో ఇక్కడ ఏం దొరికితే చూద్దాం. లెట్స్ సీ వాట్ డూ వి గెట్ హియర్. ఓకే, ఏమేమి ఉంటాయండి? రైస్ ఐటమ్స్ ఏముండవా? అక్కడ తీసుకోవాలా? ఓకే, అక్కడ చూద్దాం. ఇక్కడ మనం ఇవన్నీ తినొచ్చు, రైట్? లెట్ హ్యావ్ సమ్ ఫుడ్ నౌ. హాయ్, ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విజిటింగ్ క్రీస్తు జ్యోతి మందిరం అంటే చర్చ్. చాలా పెద్ద చర్చ్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చెస్ ఇన్ ఏషియా. అండ్ ఇది మంచి రికార్డ్స్లో కూడా ఉందండి, చాలా మంచి రికార్డ్స్లో. దైవజనులు చక్కని గొప్ప పరిచయం చేస్తూ మరి అనేక దేశాల నుండి మెటీరియల్స్ తెప్పించి మరి చక్కగా నిర్మించడానికి దేవుడు సహాయపడినాడు. దాన్ని బట్టి రియలీ టెస్టిఫైయింగ్ దట్ గాడ్ హస్ డన్ an absolute miracle in making and constructing this wonderful temple of God, right? So finally మేము తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నాం. మరి ఈవినింగ్ లైవ్లో మిమ్మల్ని కలుసుకుంటాం. మరి ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు మనము సోడా తాగడానికి వచ్చినాం అన్నమాట. ఇక్కడ పేరేంటన్నా? పేరేంటి? రాజయ్య. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? నేనా ఇప్పుడు 10 సంవత్సరాలు. చాలా మంచిది. బాలయ్య అంట 10 years నుంచి మనకి సోడా ఇస్తున్నాడు అనమాట. ఇంకా మంచిగా కావాలని మనం కోరుకుందాం. ఓకే, మనం కూడా స్వీట్ సోడా 2 తాగుదాం. శ్రీనివాస్కి కూడా చల్లగా లంచ్ చేయలేదు కాబట్టి సాల్ట్ తాగుతాడట. ఓకే గాయ్స్,